Today we will discuss about the topic types of networks, a base topic in the computer networks. So generally we also know computer networks, CN subject. సో జనరల్గా నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది. టూ డివైజెస్ మధ్యలో మనం డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాసెస్ని నెట్వర్క్ అని అంటాం. ఇప్పుడు డేటా మేబీ మన ఇన్ఫర్మేషన్ టైప్ ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అట్లాంటి డేటాని ఒక టైప్ ఆఫ్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని మనం నెట్వర్క్ అంటాం. అదే ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఇన్ ద షార్ట్ ఫామ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద collection of nodes connected with the links or connected by the links. సో వాట్ ఆర్ ద నోడ్స్? ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అంటే ఇప్పుడు ఈ నోడ్స్ అనేవి డివైజెస్, ఎనీ టైప్ ఆఫ్ డివైజెస్. ఇప్పుడు డివైజెస్ అంటే అది మనకి కంప్యూటర్ కావచ్చు, లేదా స్పీకర్ కావచ్చు, ఆర్ ప్రింటర్ ఎక్సెట్రా. ఎనీ టైప్ ఆఫ్ డివైజెస్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ద నోడ్స్. సో ద లింక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైర్స్ ఆర్ వైర్లెస్ కాంపోనెంట్స్ ఆర్ ద కేబుల్స్, ఆప్టికల్ కేబుల్స్ కూడా వస్తాయి. సో డివైజెస్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్స్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అంటాం. సో మెయిన్లీ ద కంప్యూటర్ నెట్వర్క్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. దీస్ ఆర్ మెయిన్లీ 5 types. మనం మన 10th స్టాండర్డ్లో అట్లా చూసుకొని ఉంటే ల్యాన్, మ్యాన్, పాన్ అనేవి జనరల్గా నేర్చుకొని ఉంటాం. కానీ ఇక్కడ మనకి అడిషనల్గా వచ్చేది క్లౌడ్ నెట్వర్క్ అనే ఒక టాపికే మనం ఇంతవరకు నేర్చుకొని ఉన్నాం. సో ఇక్కడ టైప్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఈజ్ ద పాన్, ల్యాన్, వ్యాన్, మ్యాన్ అండ్ ద లాస్ట్ ఈజ్ ద క్లౌడ్ నెట్వర్క్. సో పాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనేది దేని కిందకి వస్తుంది అంటే ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ నెట్వర్క్. కానీ ఈ నెట్వర్క్ అనేది కన్సిడర్ టు ఓన్లీ ఏ స్మాల్ ఏరియా అంటే ఇన్ ద కేస్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే హోమ్ ఆర్ వీ కెన్ కన్సిడర్ ద బిల్డింగ్. ఇప్పుడు మన హోమ్లో మనం జనరల్గా మన ఇంట్లో ఒక వైఫై అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి నెట్వర్క్ అనేది పాస్ అవుతుంది. అది బిట్వీన్ ఓన్లీ ద హోమ్. అంటే హోమ్ అంటే ఇట్స్ వెరీ స్మాల్ ఏరియా. ఇట్లాంటి ఏరియాలో మనం యూస్ చేసే అంటే పర్సనల్ సిస్టమ్ కావచ్చు, పర్సనల్ కంప్యూటర్ కావచ్చు, అట్లా పర్సనల్ ఫోన్. ఈ లిమిటెడ్ నెట్వర్క్ని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ పాన్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ద ల్యాన్ స్టాండ్స్ ఫర్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్, లోకల్ అనే దాంట్లోనే మనకి ఇక్కడ మీనింగ్ ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ టు ద పాన్ అంటే ఓన్లీ పర్సనల్ సిపియూస్, పర్సనల్ కంప్యూటర్స్ వరకు వస్తుంది. ఇక్కడ ల్యాన్ అనేది సంవాట్ ఎక్స్టెన్షన్. లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ కన్సిడర్ ఏ స్మాల్ కాలేజ్ ఆర్ ద ఆఫీస్ ఆర్ ద స్కూల్ ఎక్సెట్రా. ఇఫ్ ది కన్సిడర్ ఆఫీస్ అండ్ ద స్కూల్. ఇప్పుడు ఆఫీస్ అయినా, స్కూల్ అయినా, మన కాలేజ్ అయినా ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్. అంటే మనకి ఇక్కడ ఏరియా అనేది సంవాట్ ఎక్స్టెన్షన్స్ టు ద పాన్ ఉంటుంది. సో నెట్వర్క్ అనేది బిట్వీన్ ద టు లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా ఆర్ వీ కెన్ ఆల్సో సే దిస్ లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా. నెట్వర్క్ అనేది టు లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా ఉంటే అప్పుడు మనం దాన్ని ల్యాన్ అంటాం. నెక్స్ట్ ఈజ్ ద మ్యాన్. దిస్ స్టాండ్స్ ఫర్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్. సో దిస్ మ్యాన్ ఈజ్ ద సంవాట్ ఎక్స్టెన్షన్ టు ద ల్యాన్. సో ఈ మ్యాన్ అనేది ల్యాన్కి ఎక్స్టెన్షన్. ఇప్పుడు ల్యాన్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ ఆఫీస్ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్ కిందకి వస్తుంది. సో ఇక్కడ మ్యాన్ అంటే సంవాట్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ తీసుకోవచ్చు ఆర్ ద స్మాల్ టౌన్స్ తీసుకోవచ్చు. ఈ స్మాల్ సిటీ సైడ్ స్మాల్ టౌన్స్ అనేవి ఇక్కడ మనం చూసుకుంటే అది మ్యాన్ వస్తుంది. ఈ నెట్వర్క్ అనేది ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డాటా బిట్వీన్
సిటీస్ ఆర్ ద స్మాల్ టౌన్స్ ఈ నెట్వర్క్ కనెక్ట్ ఇంత ఏరియాలో కనెక్ట్ అయి ఉంటే మనం దాన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. సో నెక్స్ట్ ఈజ్ ద WAN. WAN, it is the wide area network. Wide area network it is అంటే ఇప్పుడు మనం LAN, MAN కంటే ఇది సమ్వాట్ మోర్ ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వీ కెన్ ట్రాన్స్మిట్ ద డేటా బిట్వీన్ ద కంట్రీస్ ఆల్సో. డేటా అనేది లార్జ్ స్కేల్ ఏరియా అంటే ఇక్కడ లార్జ్ స్కేల్ ఏరియాకి వస్తుంది. లార్జ్ స్కేల్ ఏరియాలో డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తే దీన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో తీసుకుంటే వరల్డ్ వైడ్ వెబ్, ఇది మనకి WAN కిందకి ఎగ్జాంపుల్గా వస్తుంది. సో దిస్ అబౌట్ దిస్ 4 types of networks. The last one is the cloud network. సో జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ PAN, LAN, WAN అండ్ MAN తీసుకుంటే ఇక్కడ మనకి నెట్వర్క్స్ అనేవి మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో ఈ క్లౌడ్ నెట్వర్క్లో కూడా మనకి నెట్వర్క్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి సర్వీస్ కూడా ఇస్తుంది. సర్వీస్ అంటే సర్వీస్ మే బి ద హార్డ్వేర్ ఆర్ ద సాఫ్ట్వేర్. అంటే ఇట్ ప్రొవైడ్స్ ద నెట్వర్క్ అండ్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ టు యాక్సెస్ అనమాట. యాక్సెస్ ద ఇంటర్నెట్. ఇప్పుడు మనం క్లౌడ్ నెట్వర్క్ వస్తే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఉంది, మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడం వల్ల మనకి సర్వీస్ అనేది వస్తుంది. అంటే ఆ సర్వీస్ అనేది హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు ఫ్రమ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు డ్రైవ్స్, ఇఫ్ యూ కన్సిడర్ ద డ్రైవ్స్ ఆర్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. డ్రైవ్స్ ఆర్ ద ఇంటర్నెట్. ఇప్పుడు డ్రైవ్స్ ఆర్ ద ఇంటర్నెట్ ఆర్ మెనీ అదర్ అప్లికేషన్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఈ అప్లికేషన్స్లో మనం ఎట్లా అంటే డేటా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అనేది మనకు ఒక సర్వీస్, డ్రైవ్స్ అనేది ఒక సర్వీస్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ దట్ ప్రొవైడ్స్ ద సర్వీస్. సో ఈ సర్వీస్ని మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ వీ కాంట్ మాడిఫై ద డేటాని మనం ఇక్కడ మాడిఫై చేయలేదు. సో ఇట్లాంటి కేసెస్లో క్లౌడ్ నెట్వర్క్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ లాగానే ఇది కూడా నెట్వర్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి సర్వీస్ కూడా ఇస్తుంది. దట్స్ అబౌట్ దిస్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్. థ్యాంక్ యూ.